ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రచ్చబంట దగ్గరికి వచ్చి ఈ మైత్రి ఎటువంటి పనులు చేస్తుందో తెలుసా? ఈ ఊరికి చెడ్డ పనులు వచ్చేటి చేస్తుంది. ఇలాంటి దాన్ని ఈ కుర్చీలో కూర్చోడానికి వెళ్ళలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఊర్లో ఉన్న జనం మొత్తం ఏంటి మీరు తన మీద నిందలు వేస్తున్నారా ఏంటి, ఆ కుర్చీని లాక్కుంది అని చెప్పేసి అలాగా నిందలు వేసి ఎవరు నమ్మగలరు? నిజాలు ఏంటో బయట పెడితేనే కదా కేశవ గారు నమ్మకం అనేది చెప్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కేశవ మాత్రం నిజాలు ఏంటో నాకు బాగా తెలుసు, అవి ముందు ముందు బయట పెడతాను, కానీ ఈవిడ ఆ కుర్చీలో వీల్లేదు. న్యాయస్థానం అంటే ఏంటో తెలుసా? మంచి గుణవంతులు ఉన్నవాళ్ళు కూర్చోవాలి, కానీ ఇలాంటి ఆడదాన్ని మాత్రం ఇలాంటి కుర్చీలో కూర్చోడానికి వీల్లేదు అని చెప్పేసి మైత్రిని చూసి చాలా కోపంగా చెప్తాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న మైత్రి చాలా కోపంగా కేశవాన్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కేశవ మాత్రం న్యాయస్థానము అంటే అది న్యాయం చెప్పే స్థానంలాగా ఉండాలి, కానీ ఈ మైత్రి ఏం చేస్తుందో తెలుసా? ఈ ఊరికి చెడ్డ పనులు చేసే వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించి ఏవేవో చెడ్డ పనులు చేయిస్తుంది. అలా ఎప్పటికీ ఊరికి జరగనివ్వను అని చెప్పేసి మైత్రిని చూస్తూ అంటూ ఉంటాడు.